కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కి చేదు అనుభవం ఎదురైంది. కామినేనిని నిలదీశారు కొల్లేరు వాసులు. ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి వస్తే కొల్లేరును ప్రజలకేత అంకితం చేస్తానని కామినేని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీపై కామినేనిని నిలదీశారు స్థానికులు. చెరువుల విషయంలో ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశారంటూ కామినేనిని నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళతారో వెళ్ళండి అంటూ కూడా కొల్లేరు వాసులపై నోరు పారేసుకున్నారు ఎమ్మెల్యే కామినేని. దయచేసి ఇంకా మేము బ్రతకలేని పరిస్థితిలో ఉన్న ప్రతిరోజు ఉదయాన్నే నవ్వుతూ గ్రహిస్తాము, సాయంత్రం ఏడుస్తూ పడుకుంటాము. ఫారెస్ట్ వారు చేసే ఇబ్బందులు మేమేమి భూములు పట్టుకుపోవట్లేదు, మాకు రిజిస్ట్రేషన్ చేసేమనట్లేదు. మీకు ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేస్తాం సార్. ఖాళీగా మీరు చెడుతామట్లా ఉన్న దాంట్లో న్యాచురల్ గా పెంచుకుంటున్నాం. పెంచుకునే దాంట్లో పట్టుకుని పొట్లు తీసేస్తున్నారు, పట్టుకోవద్దు అంటున్నారు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మా ప్రజలు మేము సహించలేము సార్. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు నడుచుకుని పవన్ కళ్యాణ్ దగ్గరికి మా సమస్యని సార్ ఇక్కడ రావడానికి కొంచెం ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ ప్రాంతం వారికి మేమందరం నడుచుకుని డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్తాం కాబట్టి తమ పర్మిషన్ ఒక రోజు ఇస్తే కనుక మేము వెళ్ళడానికి సహకరించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మొన్ననే ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఇదే, నా చివరి ఎన్నిక, ఇంకా నా తరపున కానీ లేకపోతే నేను కానీ ఎవరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయము అని క్లారిటీగా చెప్పినటువంటి వ్యక్తి మరి ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదు? మీరు ఇదే చివరిసారి అంటున్నారు, మరి తర్వాత ఎవరు వస్తారో ఏమో మాకు తెలియదు. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా, అది నెరవేర్చండి అని అడిగినందుకు దానికి సంబంధించి వారిని ఆయన అన్నటువంటి మాట, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అంటే నేను చెయ్యను అనేటువంటి అర్థమా? ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి స్థానికులు? అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, కొల్లేరు అంశం అనేది ముందు నుంచి కూడా అత్యంత సున్నితమైనటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే కొల్లేరులో ముఖ్యంగా ఆక్రమణలకు సంబంధించి తీవ్రస్థాయిల ఆరోపణలు ఉన్నాయి. అంటే ఈ రొయ్యల చెరువులు కానీ, అలాగే కొంత చేపల రొయ్యల చెరువుల నిర్మాణాలు, అదేవిధంగా కొంత దాదాపుగా కొల్లేరులో 25,000 ఎకరాలకు పైగా ఆక్రమించేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం కొల్లేరు సరస్సు 2,22,300 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే దీని మొత్తం కూడా 25,000 ఎకరాలకు పైగా ఆక్రమించేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, మొత్తం కూడా ఆక్వా రైతులు వీళ్ళందరూ కూడా మొత్తం ఈ నిర్మాణాల వల్ల పూర్తిగా దెబ్బతింది అనేది కూడా పెద్ద ఎత్తున ఆందోళన ఉంది. 2006 ప్రాంతంలో కూడా ఇక్కడ బ్లాస్టింగ్లు కూడా జరిగాయి. అంటే కొన్ని ఆక్రమణలు అప్పుడు తొలగించినా సరే మళ్ళీ పెరిగాయి అనేది కూడా కొంత విమర్శలు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి 2024 ఎన్నికల్లో పెద్ద ఎత్తున కైకలూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి కామినేని శ్రీనివాస్ హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే కొల్లేరు కాలుష్యానికి సంబంధించి అంటే బుడమేరు నది నుంచి వాస్తవానికి మంచినీటి సరస్సుగా కూడా కొల్లేరు పేరుంది. అయితే బుడమేరు నుంచి వెళ్తున్నటువంటి కాలుష్యం నీళ్లు కూడా ఇవన్నీ కలుషితమైనటువంటి నీరు కూడా కొల్లేరు పర్యావరణాన్ని దెబ్బతీసింది అనేది కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. అలాగే వలస పక్షులు కూడా రాలేకపోతున్నాయి. దీనివల్ల అంటే పర్యావరణం అక్కడికి వచ్చేటువంటి టూరిస్టుల సంఖ్య కూడా తగ్గిపోయింది అనేది కూడా ఆందోళన వ్యక్తమవుతూ వస్తుంది. దీంతో కొల్లేరు మొత్తాన్ని కూడా ఏదైతే ఆక్రమణలు తొలగించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాను. దీనికి సంబంధించి అంటే ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇవన్నీ కూడా వ్యాపారస్తులు కాదు ప్రజలకు మాత్రమే కొల్లేరు అంకితం అవుతుందంటూ కూడా అప్పట్లో కామినేని శ్రీనివాస్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనికి సంబంధించి అంటే ఈ ఆక్రమణలు చేసిన వారు కూడా పలుకుబడి ఉన్న వ్యక్తులు కావడంతో కొంత ముందుకు వెళ్ళలేని పరిస్థితులు కూడా నెలకొన్నాయనేది స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఇక తాజాగా దీనికి సంబంధించి అడిగితే అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అంటూ కూడా ఆయన మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వాస్తవానికి కొల్లేరు విషయానికి సంబంధించి గతంలో కూడా కామినేని శ్రీనివాస్ చేదానుభవాలు ఎదురైనా కానీ ఆయన వైఖరిలో మాత్రం మాట్లాడారు. అంటే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నాననే నిర్ణయానికి రావటం, అలాగే కొన్ని పరిణామాలు ఇటీవల కాలంలో ఎదురవుతున్నటువంటి పరిణామాల కారణంగా కామినేని శ్రీనివాస్ కొంత అసంతృప్తికి లోనయ్యారు. ఇక రాజకీయాలు తనకు అవసరం లేదు, ఈ నియోజకవర్గంతో కూడా తనకు పని లేదు, అవసరమైతే రాజీనామా చేసేటానికి కూడా తను సిద్ధంగానే ఉన్నాను, అలాగే తన కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లోకి రారు అంటూ కూడా ప్రకటించారు. కాబట్టి ఇక కొల్లేరు సమస్య అనేది కామినేని టీడీపీ అన్ని కూటమి ప్రభుత్వంలో తీరే సమస్య కాదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం అయితే కామినేని కామెంట్స్ అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక కామినేని శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యల మీద దీనికి సంబంధించి సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి సంబంధించి స్థానికులు
ఫస్ట్ అడిగినటువంటి సిచ్యువేషన్. అయితే అడిగిన తర్వాత ఎంతకీ ఆయన నుంచి సమాధానం రాకపోవడంతో ఈ నేపథ్యంలో నిలదీసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కామినేనిని కొల్లేరు వాసులు నిలదీసిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ దీనికి సంబంధించి ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి వస్తే కొల్లేరును ప్రజలకే అంకితం చేస్తానని ఆయన ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ. ఇచ్చిన హామీపై కామినేనిని నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు చెరువుల విషయంలో ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన అయితే చేశారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశారంటూ కామినేనిని అసహనంతో నిలదీసి ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన నుంచి వచ్చినటువంటి సమాధానం విస్తుపోయేటువంటి సమాధానంగా ఉంది. ఎక్కడికి వెళతారో వెళ్ళండి అంటూ కూడా ఆయన చేసినటువంటి కొంచెం పరుషంగా ఆగ్రహంతో అన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కొల్లేరు వాసులపై నోరు పారేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎమ్మెల్యే కామినేని కామెంట్స్కి సంబంధించి సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది.